ఒక యువ ఎంపీ ఒక గిరిజన గ్రామానికి ఒక పెద్ద బహుమతిని అందించారు. ఆంధ్రప్రదేశ్ అరకు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ యువ ఎంపీ గుమ్మా తనుజరని చేసిన పనికి ఆ గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే అల్లూరు జిల్లా పాడేరు మండలం లింగపుట్టు గ్రామంలో మావేలమ్మ తల్లి ఉత్సవాలు పురస్కరించుకుని క్రీడా బహుమతులు ప్రదానం చేయడానికి వెళ్లిన ఎంపీని అక్కడ గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. అక్కడ మహిళలతో కాసేపు మాట్లాడి వేదిక మీద చేరుకుని బహుమతులు ప్రదానం చేసి తన స్పీచ్ ని కొనసాగిస్తూ వేలాది ప్రజల ముందు ఈ గ్రామానికి ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు ఇస్తున్నానని ప్రకటించారు. ఈ రోజు నా ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షలు ఖర్చు చేసి ఖచ్చితంగా అక్కడ ఉన్న కొంతమందికి తప్ప చాలా మందికి అర్థం కాలేదు. సడన్ గా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ ఆనందంతో విజిల్స్ కేరింతలతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విషయానికొస్తే ఈ లింగపుట్టు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన తాగునీటి సమస్య ఉందని, మహిళలు అనేక సార్లు ఇబ్బందులు పడుతూ వస్తున్నారని ఆ గ్రామ మహిళలు చెప్పుకొచ్చారు. సార్ మాకు 15 సంవత్సరాల నుంచి మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. లింగపుట్టులోని చాలా మందికి మేము చెప్పుకున్నాం మా బాధలన్నీనా, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు ఈ పండగతో మా ఎంపీ గారు తనుజరాణి గారు రావడం జరిగింది. చెప్తే ఆమె 10 లక్షలు ఇచ్చి మాకు ఆదుకున్నారు. వాటర్ ప్రాబ్లం కొంచెం చెప్పగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊరికే పుట్టిన బాబు, ఈ ఊరికే నేను పెరిగి తిని అప్పటి నుంచి మాకు నీళ్ళకి ఇబ్బంది, ఎవరు వచ్చినా పట్టించుకోలేదు. బాబు మీ జోరగాని మాకు నీళ్ళు కావాలి బాబు, మీరు వచ్చి మాకు ఎంత ఆనందం చేస్తాంతిరో, ఎంత సంతోషం చేస్తాంతిరో. మేము ముసేవారు మేము చాలలేము బాబు, నీళ్లు తెచ్చుకొని అలా బాధపడుకొని మేము బతుకుతాంతి. మాకు నీళ్లు కావాలి బాబు, మీకు నీళ్లకు ఇచ్చినందుకు మీకు నమస్కారం పెడతాం బాబు. వాటర్కి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇచ్చినందుకు అంత హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్ మాకు వాటర్ ఇచ్చినందుకు. మాకు ఇంతకన్నా మాకు ఇంకేం లేదు సార్. మేడం గారు లక్కీగా మా ఊరు పండగకి వచ్చి మాకు వాటర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యని చిటికేలో పరిష్కారం చేసిన యువ ఎంపీ తనుజరాణి భర్త చెట్టి వినయ్ గారికి మేము రుణపడి ఉంటామని అక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై మొదటి నుంచి అన్ని విధాలుగా గ్రామానికి సహకారం అందిస్తున్న శ్రీహర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి శేషగిరి, ఏఎస్ఆర్ఎఫ్ఎం మీడియా ప్రకాష్ కూడా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి.